పేరండి? ఏగయ్య. ఏం చేస్తుంటారు? పొలం పనే. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఎలా కొనసాగిస్తున్నారు? వచ్చింది 7 నెలలే కానీ కొద్దిగా గడిపి చేతలన్నీ అది. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఏం సుఖీపోతా అండు 20,000 ఇస్తున్నాడు, మరి వేస్తానా అంటారు రేపు నెలలో వేస్తానంట. మరి పంటల పరిస్థితి ఏంటండి? దాదాపుగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారనే చెప్తున్నారు చాలా మంది కూడా. ఎందుకు ఇబ్బంది? బంగారం వాళ్ళు పండించుకుంటే ఇబ్బంది ఏముంది? ధరలు లేవంటున్నారు కదా. మరి ధరలు అంటే మరి అందరు దేశం అంతా పండింది అంట, అందుకని ధరలు లేవు అంట. వాళ్ళు చెబుతుంది ఏంటంటే దేశం అంతా పండింది అందుకే రేట్లు లేవు, అప్పుడు ఏడ పండింది అప్పుడు పండలేదు కాబట్టి రేట్లు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఇప్పుడు రైతుని ఎవడైనా గుల్ల చేసేవాడు ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని బాగు చేసింది ఏ ప్రభుత్వం ఉందా? ఏ ప్రభుత్వం లేదు. మిర్చి రైతులకి నిరుడు మంచిగా ఉంది కదా, జగన్ సత్తున్నారు ఇప్పుడు. గతంలో బాగానే ఉంది, మరి రేటు ఇవాళ 12,000 అంట. మరి దాని కూలీలకు కూడా రావట్లే, ఏం చేస్తాం? అసలు కాయలు తక్కువ కాయడం రేటు కూడా 12,000 13,000 టాప్. చేను మీదనే తాలుగాయలు అవుతున్నాయి. ఎవడు తినాలి? ఎవడు బాగు చేసేవాడు లేడు. దేవుడు రాజశేఖర పుణ్యాన్ని అప్పుడు బతికి అట్లా కాదు బాబాయ్. మరి ఇప్పుడు ఈయన సూపర్ 6 చెప్పిండు కదా, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల సంగతి ఏమంటావే? ఇస్తాడు అంటే సూపర్ 6 మరి ఎప్పుడు ఇస్తాడు? ఆయనకు వచ్చినప్పుడు ఇస్తాడు. ఆయనకాడ బడ్జెట్ లేదంట, డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాడంట. సంపద సృష్టించాలి కదా, సృష్టించి సృష్టించినాకనే ఇస్తా అంటండి. మరి మనం ఏం మాట్లాడతాం బాబాయ్? ఖజానా ఖాళీ అయిపోయింది ఇలా మాట్లాడుతున్నాడు కదా, మరి ఎన్నికల ముందు తెలియదంటారా ఇవన్నీ? తెలుసు. ఇప్పుడు నేను కూడా ఎన్నికల ముందు ఎలక్షన్ లో నిలబడితే నేను 100 చెబుతా, 100 చేస్తాను. నేను గ్యారెంటీ ఉందా? లేదుగా. ఎవడేమన్నా ఓట్లు ఏమని ఆయన ఏం చెప్పలేదు, నేను చేస్తా అని చెప్పింది. నీకు ఇష్టమైంది నువ్వు వేసినావు, దానికి ఏముంది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం చూస్తుంటే ఆయన అసలు ఎప్పుడు మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నాడు. 2.0 చూస్తారు, నన్ను 0 చూసినా ఏ 0 చూసినా అది ఫస్ట్ ఆయన ఆ రోజు చూసినట్టు ఈ రోజు ఎట్టుండేదో మరి ఆ రోజు చూడలేదుగా. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు చూస్తారు. మరి మనకి కాదన్నా, మరి ఇప్పుడు ఈయన బయటకు వస్తే ఏ విధంగా ఉండబోతుంది? జగన్ గారు బయటకు వస్తే ఇంకా అది మనం చెప్పేది కాదు, జనాల్లోకి వస్తే కదా అర్థమయ్యేది. ఒకసారి అసెంబ్లీకి పొమ్మని చెప్పండి, పోయి బయటికి రమ్మనండి, ఇంకేం వద్దు. అది మీ మీడియా వాళ్ళు ఒకసారి జగన్ అసెంబ్లీకి పోయి బయటికి రమ్మనండి ఒక్కసారి. ఎందుకంటే అక్కడ పోయి తెలియాలి కదా. నువ్వు అసెంబ్లీ పోయి కూర్చుంటే నేను మాట్లాడిస్తారా మాట్లాడలేరా, లేదంటే నీకు మైక్ ఇరా ఇచ్చేది తెలిసిద్ది, దాన్ని బట్టి బయటకు వచ్చేద్దు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదంటారా? దమ్ము ఎందుకు లేదు, ఉంది. కాకపోతే పోతాడు, దాని టైం వచ్చిన రోజు పోతాడు. పాపైనా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతుండే, ప్రతిరోజు మీడియాతో మాట్లాడుతుండే, ప్రజల సమస్యలు మాట్లాడుతుండే. మరి నువ్వు చేసింది ఏంది? ఇంకా అడిగిపోయినదే మాట్లాడేది. బాబాయ్ ఒక రైతుకు చెప్పు బాబాయ్, నువ్వు నిజంగా చెప్పు. పంట మనం చేలో ఉన్నాం, కాస్తో గుర్తో రైతులకి జగన్ గవర్నమెంట్ లో మంచిగా జరుగుకుంటూ వచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతుందా? మాకైతే ఆ 4 ఏళ్ళు 2,000 అమ్మినాయి ఒడ్లు, ఇవాళ 1300 1400 అమ్ముకున్నాం. ఒక బస్తాకు వచ్చి 800 తేడా, నాకు వచ్చి 1,70,000 లాసు ఈ గవర్నమెంట్ లో. ఒక ఎకరా నేను నాకు ఈ సంవత్సరం. మరి మా పేరు వెంకయ్య. వెంకయ్య గారు ఏం చేస్తుంటారు? మేమేం పొలం పని చేస్తుంటాం. ఎలా ఉంది బాబాయ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 7 నెలలు అవుతుంది కదండి, ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం? బాగానే ఉంది, మరి మంచిగానే ఉంది. రైతులకి అంటే మరి దానికి ఏముంది, రేట్లు లేనప్పుడు ఏం చేస్తాం? రేట్లు డౌన్ అయిపోయినాయి, చేసేది ఏముంది? ఎంత పలుకుతుందండి మిర్చి? సుమారుగా ఎంత పలుకుతుంది ఇప్పుడు? 13,000. అదే గతంలో ఎంత ఉందండి? మరి గతంలో ఉంది 17,000 ఉంది, 20,000 ఉంది జగన్ టైంలో. మరి ఈయన వచ్చిన తర్వాతే రేట్లు పడిపోయినాయి అంటారా? మరి పడిపోయినాయి అంటే దాన్ని చేసేది ఏముంది, మనం చేయగలిగేది ఏముంది? నేను చెప్పిన 6 గ్యారెంటీల సంగతి ఏంటంటారండి? ఇంకా 6 గ్యారెంటీ అవి మాకు తెలియదు అంత దూరం. మేమేదో పొలం పని చేసుకునే వాళ్ళకి మాకేం తెలుసుద్ది? అంటే 6 గ్యారెంటీలు అంటే ఏవో తెలియని కాదండి, సూపర్ 6 అన్నారు కదా, అది తెలియదుగా. అది రైతు భరోసా అన్నారు ఒకటి, వస్తాయి అంటున్నారు. మరి మాకు వస్తాయని చెబుతున్నారు, రాని మేమేం చేసాం? రైతు భరోసా అమ్మాయి మాట్లాడుతూ కరెక్ట్ పోతున్నానండి. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత పడ్డాయి? 13,500. ఇప్పుడు 13,000. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ రైతు భరోసా 13,500. మరి ఒక్కసారిగా 2,000 ఏమో మోడీ వేసిండు కదా. మరి ఒక్కసారిగా నేను అధికారంలోకి వస్తే 20,000 దాకా వేస్తానన్నారు రైతు భరోసా. వేస్తామంటున్నాం, మరి దేని వలన మాకేం తెలుసుద్ది? మరి ఇబ్బందిగానే మారిందంటారు. మరి ఏదో మరి చేసేది ఏం లేదు, ఇబ్బంది అయినా ఇబ్బంది అయినా మనం ఏం చేయగలుగుతాం?
కాదండి, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మఒడి అనేసి చెప్పాడు కదా. ఈయనేమో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు. అన్నాడు వేస్తాడేమో, చేస్తాడేమో. మొన్నే వచ్చిందని అంటాడు. ఏం చేస్తా? మరి ఖజానా ఖాళీ అయిపోయింది, పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది. డబ్బు అందుకే నీ కాడికే పొమ్మన్నా. నాకు అర్థమైంది, ఫస్ట్ లోనే అర్థమైంది. కాదండి, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయిందని చెబుతున్నారు కదా, దాని సంగతి ఏంటంటారు? ఇంకా మధ్యలో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకేం తెలుసుద్ది? కాదు, మాకు తెలియదు కదా మరి ఏంది. కాదండి, ఈ ఫ్రీ బస్సు ఉంది చూసారు, ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, దాని ముచ్చట ఏంటంటారండి? అది కూడా వేస్తామంటున్నాడు, అన్నీ వేస్తామంటున్నాను. మరి అది వేసినప్పుడు కదా, మరి కాదు కదా. అది గతంలో ఫైనల్ గా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆయన పథకాలు ఏమాత్రం అమలు చేయగలిగాడు జగన్? సరే, ఆయన 5 సంవత్సరాలు చేసిండు, ఈయన కూడా వచ్చే సంవత్సరం చేస్తాను అంటుండు. మరి దానికి మనం ఏం చేద్దాం అని చెప్పేది కాదు. మరి చూడాలిగా, తప్పేది ఏముంది? కాదయ్యా, చూడాలి కదా. అన్న మీ పేరన్నా? నా పేరు జాషువా. ఏం చేస్తుంటారన్నా? పొలం పని. ఇక్కడ ఏంటి, ఇక్కడ పొలాల్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు ఈ రోజు? చెరుకు కొట్టడానికి వచ్చిన. చెరుకు కొట్టడానికి వచ్చారు. ఓకే, ఎలా ఉందన్నా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇప్పటికైతే పర్లేదు. అది ఈ పథకాల గురించి ఏంటంటారు అన్న మరి? ఏ పథకాలు యాత్రగా పథకాలు అంటే ఇంకా వచ్చిందాకా ఆగాలిగా. అంటే ఇప్పటికే 8 నెలలు అయింది కదన్నా, ఇప్పటికే సూపర్ 6 చెప్పారు. రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు? 7 రైతుల పరిస్థితి బాగానే ఉంది. రైతులకు మంచిగానే ఉంది. ఇబ్బంది పడుతున్నాయా? రైతు భరోసా 20,000 పడుతున్నాయా? ఇంకా పడలేదులే కానీ యాత్రడు ఇంకా పడలేదు. అది మరి ఇప్పటికే 8 నెలలు అయింది, రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట నష్టాలు వస్తున్నాయి ఈ 7 బాగా. మరి రైతులకు ఇబ్బందికరంగా మారింది, ఇంకా రైతు భరోసా వేయచ్చు కదా. ఎందుకు వేస్తలే, ఓపిక పడితే కదా. కొద్దిగా వేస్తారుగా, వేయకుండా ఉండడుగా. తల్లికి వందనం పరిస్థితి ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి అనేసి ఒకరికి వేశారు. ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. అందుకే వచ్చే నెల వేస్తానంటుంది. కొద్ది ఓపిక బట్టి మొత్తానికి వేస్తానగా. అదిగా 3 నెలలు వేస్తానగా మొత్తానికి వచ్చే నెల. జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానంటున్నాడు కదా ఇప్పుడు. చూపిస్తే చూపినే, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదే లేదు, వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేస్తాం, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్తున్నారు కదా. మీ అందరిది అదే మాట అంటారు, ఎవరైనా అది ఓర్చుకొని ఎవరిదైనా అదే మాట అంటారు. ఏముంది, నీ గిట్టనోళ్ళు నాకు గిట్టరు, అది అంత. అంటే ఈసారి 30 సంవత్సరాలు అధికారంలో ఉండేది మేమే అని చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నాయి, ఆయన ఈ 40 సంవత్సరాలు మాదే, ఇబ్బంది ఏముంది. చేయని 30 సంవత్సరాలు చేస్తే మంచిదేగా, ఇంకా ఊర్లో అభివృద్ధి చేస్తే ఇంకా చాలా మంచిదేగా. ఆయన వస్తే అభివృద్ధి చేస్తారంటారు. అలా అయితే ఎవరికి? జగన్ వస్తే. ఆయన ఎవరు వచ్చినా అభివృద్ధి చేస్తే చాలు, మాకు ఇబ్బంది లేదు. ఎవరు? చంద్రబాబు. ఆయన ఏమో తెలియదు కానీ చేస్తాడు, ఇబ్బంది లేదు, ఎవరైనా చేస్తారు. అది ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇస్తానన్నాడు కదన్నా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేశారు. ఈయనేమో అట్లా కాకుండా 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నాడు. అన్నా అన్ని కొద్ది గోపు పడితే అన్ని సెటిల్మెంట్ అయిపోతాయి, ఇబ్బంది ఏమి లేదు. చేస్తాడు కన్ఫామ్ గా, చంద్రబాబు చేస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. అది ఫ్రీ బస్సు సంగతి ఏంటంటారు? ఫ్రీ బస్ అదే త్వరలో వదులుతాడు అన్న, అన్ని ఓపిక పట్టాలి, ఇబ్బంది ఏమి లేదు. అన్ని వచ్చే నెలలో అన్ని క్లారిటీ చేస్తానండు, వచ్చే నెలలో ఇబ్బంది లేదు. అది మద్యం పరిస్థితి ఏంటంటారు మరి? పరిస్థితి ఇప్పటికైతే బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. 99 రూపాయలు క్వార్టర్, ఇబ్బంది ఏమి లేదు. వస్తున్నాయిగా, అన్ని వచ్చినాయిగా. లేదన్నా 150 రూపాయలు తీసుకుంటున్నారు, ఒక్కొక్క బుడ్డి అంటున్నారు కదన్నా. ఎవరు అవన్నీ చెప్పేది? 99 రూపాయలు క్వార్టర్, మళ్ళీ ఇంకా చాక్లెట్ కూడా ఇస్తున్నారు టచింగ్ కి. మరి తాగటం కూడా ఆడే, ఇబ్బంది లేదు. మరి పేరండి? నా పేరు భిక్షాల రెడ్లే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనులే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేశారు, మరి ఏ విధంగా కొనసాగిస్తున్నారు పరిపాలనా తీరుని? పరిపాలన ఇప్పటికైతే ఏమి వాళ్ళు అనుకుని ఇప్పటికేమి అమలు పరచలేదు. ఇంకా రాను మరి ఇంకా ఫైనల్లో ఏమన్నా ఇట్నే జనాల్లో ఇట్లా ఇదైతే ఏమన్నా కొన్ని ఏమైనా వదులుతున్నాం, కానీ ఇప్పటికైతే ఏం లేవు. పోయినసారి ఉన్న రేట్లు లేవు ఇప్పుడు. అందుకని రైతు కూడా చాలా గగ్గోలు పడుతుండు, అది మెయిన్. మరి ఇంకా ముందు ఏమన్నా చేయగలుగుతున్నాం, కానీ అదైతే మనం చెప్పలేం. ఏదన్నా ఇదే ఈ అభివృద్ధి పనులు చేపిస్తున్నాం, అటు చేస్తున్నాం, వాటి మీద ఏదైనా ఆదాయం వస్తే అవి పెట్టి ఏదైనా పనులు చేపిస్తాడేమో, కానీ ఏది
ఈ సంక్షేమ పథకాలు ఇప్పటికైతే అవి పెట్టడానికి కూడా బడ్జెట్ అనేది లేదని చెప్పని ఊహాగాన. కాదండి, ఇప్పుడు గతంలో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ఏవైతే నవరత్నాలు చెప్పారో అవి సాధ్యం చేయగలిగాడా? చేసిండు అవి సాధ్యపడేటట్టు చేసిండు ఆయన చేసిండంటే అప్పు తీసుకొచ్చి పెట్టాడు. అప్పు ఇప్పుడు మేము దాన్ని తీరలేక మాకు మొత్తం ఇదైపోయినది, ఆదాయం అనేది పడిపోయి ఎక్కడెక్కడ ఇచ్చేసిందని చెప్పాను కదా. ఇప్పుడు ఏనంటాం, అప్పులు కూడా ఎంత ఉన్నాయో కూడా లెక్కలు తేల్చారు, అవి అంతా తేల్చినారు. ఆయన కన్నా ఇప్పుడు సంవత్సరంలో నేను తప్పు తీసుకొచ్చినాడు అంతా 7 నెలలు 8 నెలలు అయితే ఎన్నంగా ఎక్కువ అప్పు తీసుకొచ్చిండు అని చెప్పని వీళ్ళు అంటున్నారు. ఇంత అప్పు చేసుకొని వచ్చి ఎవరికి జరగబోయే రోజుల్లో ఇంకా ఎంత అప్పు కావాలా? ఇప్పుడు ఎంత మేము తీసుకొచ్చిన అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈయన 7 నెలల పరిపాలనలో ఈయన ఎంత తీసుకొచ్చిండు. ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా ఎంత తీసుకురాగలుగుతాడు? అప్పుడు ఇంకా అప్పు ఆయన తీసుకురానిది ఏముంది, ఈయన సొంత పెట్టి అభివృద్ధి చేసింది ఏంది అని చెప్పని అంటున్నారు. బాబాయ్ గారు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తూనే ఉన్నారు. మనం సూపర్ 6 ఇచ్చాం, చూస్తే భయం వేస్తుంది, అన్ని అప్పులు అంటున్నారు. మీరు ఓటేసి గెలిపించుకున్నారు. మరి ఆయన ఎన్నికలప్పుడు అలాంటి హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఇలా మాట్లాడుతుంటే యాజ్ ఏ పబ్లిక్ గా మీరు ఎలా చూస్తారు ఈ ఇష్యూని? పబ్లిక్ చూసేది ఏమైంది, వాళ్ళు చెబుతుంటే ఏనటమేగా పబ్లిక్. మనం ఎలా అనిపిస్తుంది ఆయన ఎలా అనిపిస్తుంది, అన్నడో తప్పుకున్నాడని అనిపిస్తుంది. అది మరి ఇంక ముందు ఏమన్నా టైం ఉంది కాబట్టి ఏమైనా చేస్తారేమో అని అదొక్క నమ్మకం ఒకటి ఉంది. ముందు రోజుల్లో ఇంకా ఏమన్నా అవకాశాలు ఉంటే ఏమైనా చేస్తారేమో, లేదంటే ఇట్నే షరా మామూలుగా అది అయిపోయింది 5 ఏళ్ల పరిపాలన అనుకుంటాం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్క ప్రెస్ మీట్లలో చెప్తున్నారు జగన్ 2.0 చూపిస్తా అంటున్నారు. చూస్తూనే ఉన్నారు వార్తలో చెప్తున్నాడు కదా జగన్ చూస్తుండు వార్తలు 2.0 చూపిస్తాను. ఇప్పుడు వార్తల విషయంలోకి వచ్చేసరికి సాక్షిలో ఆయన యొక్క విధిని చెప్పుకుంటాడు. ఈటీవీ 9 టీవీ ఇవన్నీ వచ్చేళ్ళకి ఆంధ్రజ్యోతి ఈయన చేస్తుంటాడు. ఎవరిని నమ్ముదాము, చేస్తుంటే చూసేవాళ్ళం కానీ వాళ్ళు పోయి వాళ్ళని ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి దిగిపోయేది ఏమి ఉండదు, చేసేది ఉండదు. ఇంకెట్నో గట్ట కొనసాగించుకొని పోతారు. ఆ పోలవరం ఒకటి దాని మీద కొంత గవర్నమెంట్ అదే కేంద్ర గవర్నమెంట్ కొంత ఇచ్చింది, అది ఎంతవరకు కొనసాగిద్దో. మరి పోతున్న రాజధాని ఉంది, దానికి ఎంతో కొంత బడ్జెట్ని తయారు చేశారు, అది ఎంతవరకు అయిద్దో. ఇవన్నీ అయినా చూసేవాళ్ళం కానీ మనం ముందు ఏం జరుగుతుందని మనం ఏం చెప్పగలుగుతాం? ఒక రైతుగా చెప్పండి, నిజాయితీగా రైతుగా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా చేశారా? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నారు? చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. పంటలు అనేది రేట్లు అన్ని అనుకూలంగా ఉండి చేశారు, అయిపోయింది అంతవరకు. అది ఫైనల్ గా. పేరండి? నమస్తే, అంబరీష్ అండి. ఏం చేస్తుంటారండి? మేము రైతు పని అండి. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అవుతుంది? బాగానే ఉందండి, రేట్లు బాగానే పెంచిండు. బాగానే పెంచారు. మామూలుగా రైతులకి అదిరిపోతున్నాయండి రేట్లు. ఎంత ఉన్నాయండి మిర్చి? ఎంత ఉన్నాయండి మిర్చి 10,000 ఉందండి. పొగాకు మటుకు 12,000 ఉందండి. ఏం మంచి లేదు. ఒడ్లు మొత్తం పోయినాయి. ఒడ్లు కూడా ధాన్యానికి కూడా లేవు, రేట్లు లేవు. మిర్చికి లేదు, మిరప తోటలకు లేవు, పొగాకు లేదు, ఒడ్లకు లేదు, కందులకు లేదు, దేనికి రేట్లు లేదు. నిరుడు ఉందండి జగన్ గారి ఉందండి. నిరుడు బాగానే ఉంది. టాపాకు కూడా ఇగురాకు కూడా 15,000 వేసిండు. 15,500 వేసి నిరుడు. ఏడు పే వస్తుంది పొగాకు మీద. రూపాయి పిల్ల రైతుకు వచ్చేది లేదు. ఇంకా ఈయన పథకాల సంగతి ఏంటంటారండి? 6 గ్యారెంటీల సంగతి. ఒక్క పథకం కూడా ఇంతవరకు వదలలేదండి, ఒక్క పథకం కూడా వదల. సూపర్ 6 చెప్పారు కదా, పెన్షన్ గురించేగా. పెన్షన్లే, ఇంకేముంది, ఏమి ఇచ్చిండు ఆయన, ఇంకేమి ఇచ్చిండు. రైతు భరోసా సంగతి ఏంటంటే? రైతు భరోసా ఇవ్వలేదండి, వదలలేదు కదా, చెప్పిండు కానీ వదల్లా. రైతు భరోసాలో ఆడవాళ్ళకి 1,500 ఇస్తాడు. ఇంటి మహిళలకి ఒక మహిళకు కూడా 1,500 రాలా. గ్యాస్ అన్న కానీ గ్యాస్ కొంతమందికి వచ్చి, కొంతమంది గ్యాస్ గోల్డ్ డబ్బులు పట్టలా, గ్యాస్కి డబ్బులే పట్టలా. మా ఇంట్లో నేను ఇప్పుడు ఆయనకి 7 నెలలు అవుతుంది కదా, ఒక 7 నుంచి ఇప్పుడు 3 గ్యాసులు మార్చిన, ఒక గ్యాస్ కూడా డబ్బులు లేవు నాకు. డబ్బులు ఎవరిని అడిగితే పడతాయంటే పడట్లా. తల్లికి వందనం పరిస్థితి ఏంటండి? తల్లికి వందనం కింద రాలేదండి, తల్లి వందనం డబ్బులు కూడా రాలా. ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 కాడికి ఇస్తా ఉన్నారు. ఇంకా ఇయ్యలేదండి, రాలా అసలు. కన్నడ కానీ ఇంతరికి వదలలే. ఏ పథకం అందలేదండి ఇంతరికి రైతులకి, ఊళ్ళో వాళ్ళు ఎవరికైనా కానీ, పిల్లలకు కానీ, రైతు భరోసా కానీ, మరి ఏదైనా అమ్మఒడి కానీ ఇంతరికి అందల.
ఎన్నికల ప్రచారం అప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు కదా. బాబు సూరిటీ అండి చెప్పిండు అలా అనేక హామీలు ఇచ్చిండు. హామీలు ఒకటి కూడా హామీ అమలు చేయాల, మరి నిదానం చేతనం తెలదు కానీ ఇప్పుడు మటుకు ఏం చేయాల. మరి చెప్తున్నాడు కదా ఖజానా ఖాళీగా ఉంది చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. అంటుండు ఏం సుఖం అన్నా కూడా ఏది ఆ ఖజాను, ఆ ఖజాను ఖాళీగా ఉన్నాడు. ఆ ఖజాను ఏది ఇచ్చింది, ఏది హామీలు చేసిండు. బస్సు కూడా ఫ్రీ అన్నాడు. ఆ బస్సు ఫ్రీ కూడా ఏది లేదు కదా. బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు. ఆ బస్సు ఫ్రీ కూడా వదలలాగా దొరికి. మరి ఎన్నికలప్పుడు ఏ విధమైన హామీలు అలా ఇవ్వగలుగుతారు, మరి ఇచ్చిన తర్వాత భయం వేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరు భయపడుతూనే ఉన్నారు. చెప్పినవన్నీ చేస్తానని ఒకటి కూడా చేయలేదు. అంత మాయనని మోసం అనేది జరుగుతుంది. డిక్లేర్ చేసి పడిపోయింది. డిక్లేర్ పడిపోయింది. అదే జగన్ గవర్నమెంట్ ఉంటే అలా ఉండేది. ఆయన ఇంటికి ప్రతి ఇంటికి ఆయన లబ్ధి పొందిన వాళ్ళే. ఆయన ప్రతి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రతి ఇల్లు లబ్ధి పొందింది ఆయన నుంచి. డబ్బుల వల్ల ఇంటికి పడిపోతాయి డబ్బులు. ఈయన ఇంటికి కాదు, ఉన్నాడు మెయిన్ నాయకులు కార్యకర్తలు, వాళ్ళు 10 మందికే ఈ పార్టీ వస్తే వాళ్ళే మెరిట్ అవుతారు.